నాలుగోదిగా చూసినట్టయితే వేడుకొను ప్రార్థన, పిటిషన్. మనము వేడుకొని ప్రార్థన చూసినట్టయితే మనము మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగాలంటే ఇప్పుడు నీ జీ మన ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తి అయితే నా జీవితంలో ఒక నేను గొప్ప స్థాయి అంటే ఒక మంచి రిజల్ట్ రావాలి, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి. లేకుంటే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అయితే నా ఉద్యోగంలో నేను ప్రమోషన్ రావాలి. లేకుంటే కూలి పనులు చేస్తున్న వాళ్ళైతే నేను చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వదించాలి. సో మిగతా మిగతా గర్భఫల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఏది స్వస్థ విషయంలో అయినా మనకు ఏదైనా అది కావాలి అంటే మనము వేడుకోవాలి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనంలో ఉంది కదా, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో మనము ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుంటూ దేవునికి విన్నవించాలని చెప్పి. కాబట్టి మనము ఒక్కొక్కసారి దేవుడు మనం పరీక్షిస్తూ ఉంటాడు. మనం అబ్రహాం విషయంలో కూడా గర్భఫలం విషయంలో తనకు చాలా చాలా సంవత్సరాల ముందు చెప్తాడు, నీ జనము నేను ఇసుకరేణువు వలె విస్తరిస్తానని చెప్పి. కానీ ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తాడు అబ్రహాం. అదేవిధంగా మీ జీవితంలో కూడా ఏ విషయమై దేవుడు ఏదన్నా చెప్పినప్పటికీ విసుకునే వారిగా కాకుండా ప్రతి దాంట్లో మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన విన్నపాలు దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి. మనము ఇంకో ఎగ్జాంపుల్ లూకా సువార్త 18వ అధ్యాయము 1-7 వచనాల్లో మనం చదివినట్టయితే ఒక ఒక అక్కడ విధవరాలను ఒక మనం చూస్తాం. అక్కడ ఒక న్యాయాధిపతిని మనము గమనించవచ్చు. ఆ న్యాయాధిపతి అసలు దేవునికి ఎవ్వరికి భయపడని, దేవుని భయము మనుషుల భయం లేని ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని ఈ వేద విధవరాలు ఒక విషయమై ఆమె అతని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అతను ఫస్ట్ సారి అంటే కొంచెం లైట్గా తీసుకుంటుంది, ఎందుకంటే అతనికి దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. సో ఏంది మా వస్తుంది అని చెప్పి తీసుకున్నసారి ఆమె ప్రతిసారి ఆమె విసుగక ఆయన దగ్గరికి వెళ్తూనే ఉంటాడు. చివరకు ఒకనొక రోజు ఆయన దగ్గరికి ఆమె వచ్చినప్పుడు ఆయన విసుక్కొని, ఏంది ఈమె ప్రాబ్లం ఏంటి, ఈమె నన్ను ఎందుకు ఇలా విసిగిస్తుందని చెప్పి ఆమె ప్రాబ్లమ్ను అతను దేవునికి భయం లేదు, మనుషులకు భయం లేదు, కానీ అతను ఆమె విసుగక వచ్చిన దాన్ని బట్టి ఆమె జీవితంలో ఆమె ఆస్తి పంపకాలు ఆమె జీవితంలో జరిగిస్తారు. ఈరోజు మనము కూడా దేవుడు మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో దేవుని దగ్గర నుండి దాని విషయమై మనం విసుగక దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థించే వారిగా ఉంటే దేవుడు కూడా మనకు మన ప్రార్థన ఏదైతే విన్నపం ఉందో, ఏదైతే మనము వేడుకుంటున్నామో అది మన జీవితంలో జరిగిస్తాడు. మనం మళ్ళీ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఏదైనా అడిగినప్పుడు అది అడిగి మనం ఇయ్యి అని చెప్పి బతినాడే వారిగా కాకుండా, దేవా నేను ఇది అడిగాను, ఇది నీ చిత్తమైతే నాకు దయచేయమని చెప్పి అడగాలి. దేవుని చిత్తం కాకుండా మనము మన ఇష్టానుసారంగా అడిగినట్టయితే అది మన జీవితంలో ఇప్పుడు సంతోష కారణంగా ఉన్నప్పటికీ మన ఫ్యూచర్లో అది మనల్ని బాధ పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి మనము నీ చిత్తమే అని చెప్పి మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో, దేవుని చిత్తానుసారంగా నాకు దయచేయమని చెప్పి అడుగుతామో, అప్పుడు దేవుని చిత్తానుసారంగా అది మనకి ఇచ్చినట్టయితే ఇప్పుడు మనకు బాధ కలగవచ్చు. ఏంటి, అందరికీ ముందే వస్తుంది, అందరికీ వస్తుంది, నాకు రావట్లేదు, అందరికి ఉద్యోగం వస్తుంది, అందరు పాస్ అవుతున్నారు, నేను ఫెయిల్ అవుతున్నాను, అందరికి గర్భఫలం వస్తుంది, నాకు గర్భఫలం రావట్లేదు, అందరికీ పెళ్ళి అవుతుంది, నాకు పెళ్ళి అవ్వట్లేదు. సో ఇలాంటి విషయాల్లో ప్రతిదీ అందరికీ స్వస్థత వస్తుంది, నాకు స్వస్థత వస్తుంది అని చెప్పి గాబరపడి చింతించే వారిగా ఉండద్దు. అపవాది ఎప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని ముఖ్యంగా దేవుని దగ్గర నుండి వేరు చేయాలని చెప్పి ఇది ఏదో ఒక చింత తీసుకొని వస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనము ఆ విషయమే చింతపడకుండా దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుడు నాకు ఎప్పుడు ఇచ్చినా మంచిగా చేస్తాడు. అప్పుడు నాకు ఇచ్చినప్పుడు అప్పుడు అబ్రహాం విషయంలో చూస్తే అయితే ఇస్సాకు ఒక గొప్పగా వ్యక్తిగా అంటే అభిషేకించబడ్డాడు, ఆశీర్వాద కారణంగా ఉన్నాడు. అది లేట్ అయినప్పటికీ దేవుడు మన జీవితంలో జరిగిస్తే అది ఆశీర్వాద కారణంగా ఉంటుంది. కాబట్టి లేట్ అవుతుందని చెప్పి బాధపడే వారిగా ఉండదు. దేవుని చిత్తంలో మనం అప్పచెప్పినట్టయితే దేవుడు ఏది చేసినా మన జీవితంలో మేలే చేస్తాడు. అది మనల్ని గొప్ప చేయడానికి తప్ప మనకి కీడు చేయడానికో మనల్ని అవమానం గురి చేయడానికో మాత్రం